శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. మంగళ తేదీ 6వ తేదీ 11వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం పాడ్యమి తిథి సాయంత్రం 4:51 వరకు. అనంతరం విధియ. భరణీ నక్షత్రం ఉదయం 8:40 వరకు. అనంతరం కృత్తికా నక్షత్రం. వ్యతిపాత యోగం ఉదయం 9:54 వరకు. అనంతరం వరీయం యోగం. కౌలోకరణం సాయంత్రం 4:51 వరకు. అనంతరం తైతుల కరణం. వర్జ్యం రాత్రి 7:49 నుండి 9:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:02 నుండి 10:48 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:37 నుండి 3:23 వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 4:45 నుండి 6:14 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. ఇక ఈనాటి విశేషం విశాఖ కార్తె నేటితో ప్రారంభమవుతుంది. అనగా రవి విశాఖ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. చిత్తా నక్షత్రం 3వ పాదంతో తులారాశిలోకి ప్రవేశించినటువంటి రవి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల యందు సంచారాన్ని ముగించుకుని విశాఖ నక్షత్రంలోకి ప్రవేశించేటటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజు ఈ రోజున. మనకి పూర్వం నుండి కూడా మన పంచాంగ విజ్ఞానం ఎంత గొప్పది అంటే అది ఆ శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళకే కాకుండా ఎవరైతే గ్రామీణులు ఉన్నారో, రైతులు ఉన్నారో, పెద్దలు ఉన్నారో వాళ్ళు కూడా ఈ కార్తె ఆరంభాన్ని అనుసరించి ఈ కార్తెలో వర్షాలు ఎలా పడతాయి, ఎప్పుడు పడేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి విషయాలు కూడా చక్కగా చెప్పేటటువంటి వారు. అంటే సూర్య గమనాన్ని బట్టి వాతావరణం ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గ్రహరాట అయినటువంటి సూర్య భగవానుడి యొక్క కదలికలను అనుసరించి మిగతా గ్రహాల యొక్క గతులు ఉంటాయని జ్యోతిశాస్త్రంలో ఇది చాలా ప్రాథమికమైనటువంటి విషయం. ఇక ఈనాడు కార్తీక మాసంలో కృష్ణపక్ష ప్రారంభం. అంటే 30 రోజుల కార్తీక మాసంలో శుక్లపక్షం అంటే సగభాగం పూర్తయి రెండవ ద్వితీయార్థంలోకి ప్రవేశించినటువంటి రోజు ఈరోజు. మనకి కార్తీక మాసం ఎంత గొప్ప మాసం అంటే ఉపాసనకు అనుకూలమైనటువంటి మాసం. జీవితంలో తెలిసి తెలియక చేసేటటువంటి కర్మలకు మనం ప్రాయశ్చిత్తం చేసుకునేటటువంటి కాలం కొంత మనకి భగవంతుడు అనుగ్రహించాడు. అటువంటి వాటిల్లో కార్తీక మాసం చాలా విశిష్టమైనది. కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్. మనం ఈ వాక్కు చేత, శరీరము చేత, అట్లాగే మనస్సు చేత అనేకమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉంటాం. కొన్ని బుద్ధిపూర్వకంగా, కొన్ని ప్రాకృతికంగా జరిగిపోయి ఉంటాయి. అటువంటి వాటికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఇటువంటి కాలంలో మనకి కార్తీక మాసం వంటి ఉపాసనకు అనుకూలమైనటువంటి మాసాలను అనుగ్రహించారు. వీటిని మనం సద్వినియోగం చేసుకుని ఆ పాప రాశి నుండి మనం అధిగమిస్తే కానీ ఉత్తమ గతులను మనం పొందలేనటువంటి స్థితి ఉంటుంది. మన ఆచారంలో ఎంత గొప్ప ఇది ఉంటుంది అంతరార్థం అంటే ఇది యథార్థంగా సంధికాలం అని చెప్పవచ్చు. ఇక్కడ పగటి ప్రొద్దు చాలా తక్కువగా ఉంటుంది, రాత్రి వేళ ఎక్కువగా ఉంటుంది. సాధారణమైనటువంటి రోజుల్లో కంటే అందరూ నిద్ర ఎక్కువ పోయేటటువంటి సమయం. అందులో ఈ సమయంలో పగటి కాలం తక్కువగా ఉండడం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతల్లో చల్లదనం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ ఆహారం అనేది జీర్ణమయ్యే పరిస్థితి ఉండదు. ఆహారం కనుక జీర్ణం అవ్వకపోతే శరీరానికి కొంత రోగబాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారంటే ఒక పక్క కార్తీక మాసం దామోదర ప్రీతిగా ఉపవాసం చేయటం పుణ్యప్రదం అని చెబితే, ఇటు ఈ వాతావరణాన్ని అనుసరించి ఉపవాసం ఉండడం వల్ల ఏమిటంటే శరీరానికి మంచి జరుగుతుంది. ఆయుర్వేదంలో మొదటి మాట ఏమిటంటే లంకణం పరమౌషధం అన్నారు. అంటే ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం, ముఖ్యంగా ఇటువంటి సమయంలో ఒక పూట భోజనం చేయటం శరీరానికి మంచిది అన్నారు. ఇంకొక విషయం ఏమిటంటే ఇవాళంటే అందరికీ పరిపూర్ణమైనటువంటి అన్నసమృద్ధిని భగవంతుడు కల్పించాడు. పూర్వపు రోజుల్లో అట్లా ఉండేది కాదు. ఎవరికి ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండేది. దానివల్ల ఒక పూట ఉన్నటువంటి ఆ పదార్థాన్ని మనం ఆదా చేయటం వల్ల ఏమిటంటే లేనటువంటి వాడికి మరొకడికి ఆ ఆహారాన్ని అందించేటటువంటి అవకాశం కూడా వచ్చేది. ఇది మన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం. దీని వెనకాల ప్రతి ఆచారం వెనకాల ఒక అంతరార్థం ఉంటుంది. కాబట్టి ఆ పూర్వార్థంలో ఈ శివారాధన ఉపవాసాలు చేయలేనటువంటి వాళ్ళు కనీసం ఉత్తరార్థంలో అయినా యథాశక్తిగా చేసి రోజూ చేసే స్నానమే కార్తీక మాసంలో నిర్దిష్ట సమయానికి చేస్తే, రోజూ చేసేటటువంటి భోజనమే కొంచెం ఆలస్యంగా నక్తవర్తం అనేటటువంటి పేరుతో నక్షత్రాలు వచ్చిన తర్వాత చేస్తే శివానుగ్రహం పరిపూర్ణంగా మనకు లభిస్తుంది. దీనితో పాటు వైద్య ప్రయోజనాలు ఉంటాయని కూడా మనం ఆయుర్వేదం ద్వారా చెప్పుకున్నాం. అటువంటి సకల ప్రయోజనాలను అందరూ పొందుతారని, శివానుగ్రహానికి పాత్రులవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం.
శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య నిర్విఘ్న పరిసమాప్తి అవుతుందో, ఏ రాశివారు ఏ సంఖ్యని నేటికి అదృష్ట సంఖ్యగా పొందబోతున్నారో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. కార్తీక మాసం అనగానే కేవలం శివార్చనకి సంబంధించింది మాత్రమేనే అభిప్రాయం ఎంతోమందిలో ఉంది. కాదు, కార్తీక మాసం శివ కేశవ ఉభయలకి సంబంధించినటువంటి మాసం. అంచేత కార్తీక మాసంలో విష్ణు పవిత్ర దీపోత్సవం ఎలా జరుగుతుందో ఆ పవిత్రోత్సవం యొక్క విశేషాల్ని శ్రీకరం అనే శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలో ప్రతిరోజు పరమ పునీతమైంది. విష్ణు విష్ణు అవతార సన్నిధానాల్లో ప్రత్యేక ఉత్సవాలు కొనసాగుతాయి. విష్ణు ఆలయాల్లో నిర్వహించే అనేక ప్రక్రియలు అలాగే విధి విధానాల ద్వారా విష్ణు అనుగ్రహాన్ని పొందొచ్చు. ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపారాధన, తులసి కోట దగ్గర చేసే దీపలక్ష్మి అర్చన ఉత్తమ ఫలితాల్ని అందిస్తాయి. లక్ష తులసి పూజ, ధాత్రీదేవి పూజ, సాలగ్రామ ఆరాధన నేడు ముఖ్యంగా పాటించాల్సిన విధులు. ఆలయాల్లో లేదా గృహ ఆవరణలో విష్ణుమూర్తి చిత్రపటాన్ని తులసి మొక్క సమక్షంలో ఉంచి కార్తీక దామోదర బృందావన తులసి ఆరాధనని నిర్వహించాలి. గంధంతో లక్ష్మీనరసింహస్వామిని, సంపెంగలతో లక్ష్మీనారాయణుని, పారిజాత పుష్పాలతో శ్రీకృష్ణుణ్ణి, చేమంతులతో సీతారాముల్ని, గులాబీలతో శ్రీ వెంకటేశ్వరుణ్ణి అర్చించాలి. తులసి మొక్కల్ని వీలైనన్ని దానం చేయడం వల్ల కార్య విజయం ఏర్పడుతుంది. విష్ణు అనుగ్రహం కోసం క్షీరాన్నాన్ని నైవేద్యంగా చేసి ఆలయాల్లో భక్తులకి ప్రసాదంగా వితరణ చేయాలి కూడా. నేటి విశేషం విశాఖ కార్తె ప్రారంభం తెల్లవారుజామున 3:29. ఇక నేటి పంచాంగాన్ని పరిశీలించి చూస్తే ఈరోజు కార్తీక బహుళ ప్రతిపత్తి అంటే పాడ్యమి, గురువారం, నక్షత్రం భరణి, ఉదయం 8:40 వరకు, తదుపరి కృత్తిక. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో చంద్రుడు, మిథునంలో గురుడు, సింహంలో కేతువు, తులలో రవి శుక్రులు, వృశ్చికంలో కుజ బుధులు, కుంభంలో రాహువు, మీనంలో శని గోచరిస్తున్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేపట్టిన ప్రతి పని కూడా అనుకూలంగా ముగిసి తీరుతుంది. అయితే తేలికగా కావలసినటువంటి పని గ్రహబలం తక్కువగా ఉన్నటువంటి కారణంగా విపరీతమైన జాప్యంతో ముగిసే అవకాశం ఉండొచ్చు. తాత్కాలికంగా కంటికి సంబంధించిన, నడుముకి సంబంధించిన, కంఠానికి సంబంధించిన అనారోగ్యం రావచ్చు. కాబట్టి తగినటువంటి వైద్య పరీక్షని చేయించుకుని ఔషధ సేవ చేసుకోవడం అవసరం. వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారి ఆరోగ్య విషయాన్ని గురించి కొద్దిగా పరిశీలించుకుంటూ ఉండడం ఈరోజు అవసరం. కార్తీక గురువారం సందర్భంగా మేషరాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి వారికి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ప్రతిభ ఆధిక్యం విద్యార్థులకి కలిగి ఉత్తమ ఫలితాలని సాధించగలుగుతారు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని
పరిశీలన చూస్తే గ్రహబలం చాలా అనుకూలంగా ఉన్నటువంటి కారణంగా, ముఖ్యంగా పంచమంలో శుక్రుడు అనుకూలిస్తూ ఉన్నటువంటి కారణంగా వీరి మాటకి తిరుగుండే అవకాశం ఏమాత్రం ఉండదు ఈ రోజుకి మాత్రం. అంతేకాక షష్ఠంలో రవి అనుకూలిస్తూ ఉండేటటువంటి కారణంగా ఆరోగ్య లాభం కలుగుతుంది. చేపట్టిన ప్రతి పని కూడా విజయంతోనే ముగుస్తూ ఉంటుంది. శత్రువులు ఎందరూ ప్రతీకార బుద్ధిని కలిగి తీర్చుకోవాలి ప్రతీకారాన్ని అనుకున్నప్పటికీ కూడా అది సాధ్యపడే అవకాశం ఉండకపోవచ్చు. కార్తీక గురువారం సందర్భంగా వృషభ రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి వారి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది శుభకార్యాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే తృతీయం బాగా లేనటువంటి కారణంగా ఆరోగ్య నష్టం జరిగే అవకాశం ఉండొచ్చు. అయితే భయపడవలసిన అవసరం ఏమాత్రం ఉండదు. కానీ ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ఉండడం కుటుంబం మొత్తం చాలా అవసరం. ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి, అలాగే కంటికి సంబంధించిన, నడుముకి సంబంధించిన అనారోగ్యం ఇప్పటికే ఉన్నటువంటి కారణంగా తాత్కాలిక వైద్య పరీక్షల్ని చేయించుకుని ఔషధ సేవకి వెంటనే ఉపక్రమించడం అత్యవసరం. కార్తీక గురువారం సందర్భంగా మిథున రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పూజించి గోధుమ రవ్వ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు తొలగిపోయే అవకాశం, ఆర్థికమైనటువంటి రాబడి ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మధ్యమైనటువంటి ఆదాయం ఉంటూ ఉంటుంది. ఎవరితోనూ మాట విరోధాన్ని కలిగి ఉండరు. కీర్తి ప్రతిష్టల కోసం విశేషమైనటువంటి కృషిని చేస్తూ ఉండే అవకాశం గోచరిస్తుంది. రుణాన్ని ఏమాత్రము తీసుకునే ఆలోచన ఉండదు. రుణాన్ని ఇచ్చేటటువంటి ఊహ ఏనాడో ఉండదు. ఇతరులకి సంబంధించిన విషయాల్లో ఎంత బ్రతిమలాడినప్పటికీ కూడా మధ్యవర్తిత్వాన్ని నిలపడానికి ఇష్టపడరు. అది నిజమైనటువంటి విజయ సూత్రం కూడా. ముఖ్యంగా కుటుంబంలో వచ్చినటువంటి అనారోగ్యం ఏదైతే ఉంటుందో అనారోగ్యానికి తగినటువంటి పరీక్షల్ని చేయించుకుని ఔషధ సేవని ప్రారంభించాలని అనుకున్నప్పటికీ కూడా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు సమయం లేనటువంటి కారణంగా. కార్తీక గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు హయగ్రీవుని పూజించి లడ్డూలను నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి స్వస్థత కలిగి ఆర్థికమైన లాభానికి అవకాశం ఉంటుంది. వాయువిదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చాలా ధైర్యంగా ఉంటారు. ప్రతి క్షణము కూడా ధనపరమైనటువంటి ఆలోచనలనే చేస్తూ ఉంటారు. కుటుంబంలో ఉన్నటువంటి సంతానానికి, మనుమలకి, మనవరాళ్ళకి కూడా ఆర్థికమైనటువంటి లాభాన్ని ఏ తీరుగా పొందాలనే విశేషాన్ని స్పష్టంగా తెలియచేస్తూ ఉంటారు. వారికి ఈ ఆర్థికమైనటువంటి పాఠాలని నూరిపోస్తూ కనిపిస్తూ ఉంటారు. ఉదరానికి సంబంధించినటువంటి అనారోగ్యం, చర్మానికి సంబంధించినటువంటి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే వైద్య పరీక్షల్ని చేయించుకోవడం ఎంతైనా అవసరం. కార్తీక గురువారం సందర్భంగా సింహరాశి వారు శక్తి గణపతిని పూజించి చెరక ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే దాంపత్యంలో అన్యోన్యతాభావం విశేషంగా పెరుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే విశేషమైనటువంటి ఆర్థిక లాభంతో ఉంటారు. అందరితోనూ కలుపుగోలుగా ఉంటారు. ఎవరి పట్ల పక్షపాత భావాన్ని చూపించే ఆలోచనే ఉండదు. వచ్చినటువంటి బంధువుల్ని, ఆత్మీయుల్ని, మిత్రుల్ని కూడా చక్కనైనటువంటి తీరుతో పలకరించగలుగుతూ ఉంటారు. పురస్కార లాభం కలిగే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. చేతి నిండుగా సొమ్ముండేటువంటి అవకాశం ఉంది. ఆర్థికమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజున ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం అనేది ఉండదు. అందరినీ కలుపుకుని పోయేటటువంటి ధోరణి విశేషంగా ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభం ఈ రాశి వారికి ఈ రోజున విశేషంగా ఉంటుంది.
కార్తీక గురువారం సందర్భంగా కన్యారాశి వారు దాసాంజనేయ స్వామి వారిని పూజించి నేరేడు పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట్లాడే ప్రతి మాటని కూడా ఆచి తూచి మాట్లాడుతూ ఉంటారు. ఎవరిని నొప్పించేటటువంటి ఆలోచన కలిగి ఉండరు. కుటుంబంలో వివాహాది శుభకార్యాల కోసమని తీవ్రమైనటువంటి కృషి చేసి సాధించగలుగుతారు. సంతానానికి సంబంధించిన విద్య మరింత ప్రభావ స్థితిలో ఉండడం కోసమని వారికి సంబంధించినటువంటి అనేకమైన కార్యక్రమాల్ని చేపడతారు. ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందడం కోసం కూడా విశేషమైన శ్రమని చేసి ఆర్థిక లాభాన్ని కూడా పొందగలుగుతారు. కార్తీక గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో అర్చించినట్టయితే పదవీ లాభంతో పాటు వేతన ఆధిక్యం కూడా కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మంచి అనుకూలతతో ఉంటారు భార్యాభర్తలు. వ్యాపారం కూడా చక్కగా ఉంటుంది. తప్పనిసరిగా దూరభార ప్రయాణాలను వ్యాపారపరంగా చేయవలసి వస్తూ ఉంటుంది. ఉన్నటువంటి సంపాదించుకున్నటువంటి సొమ్మును వినోదాత్మకమైనటువంటి కార్యక్రమాలకి ఖర్చు చేస్తూ ఉంటారు. గృహాన్ని సుందరీకరించుకోవాలనేటటువంటి ఆలోచనతో ఏవేవో కొత్తమైనటువంటి సుందరీకరణ పనుల్ని చేసుకుంటూ ఉంటారు. శారీరకమైనటువంటి ఆరోగ్యం పట్ల దాంపత్యంలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఇరువురు కూడా విశేషమైనటువంటి శ్రమని చేస్తూ ఉంటారు. తగినటువంటి జాగ్రత్తని పాటిస్తారు కూడా. కార్తీక గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే సకల రుణాలు కూడా తొలగిపోతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటకు మాట చెప్పాలనేటటువంటి ధోరణి విశేషంగా కలిగి ఉంటారు. ఏ విధంగానూ ఎవరిని కూడా లక్ష్య పెట్టే విధానం ఉండకపోవచ్చు. ఉద్యోగం చేస్తూ ఉండేటటువంటి వారు పైవారు కొద్దిగా అధర్మంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రపు లక్ష్యభావాన్ని పెట్టకుండా నిర్భయంగా వారికి తెలియజేస్తారు. పై అధికారులతో తాత్కాలికమైన అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం ఉండొచ్చు. సకాలంలో నిద్ర భోజనాన్ని చేయడం చాలా అవసరం. శారీరకమైనటువంటి అనారోగ్యానికి తాత్కాలికంగా గురయ్యే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా ఎక్కువసేపు నిద్రించడం వల్ల తిరిగి శరీరం స్వాస్థ్యం అంటే స్వస్థతకి వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు. కార్తీక గురువారం సందర్భంగా ధనురాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మికమైనటువంటి ధనలాభం వృత్తిలో కలిగే అవకాశం ఉంటుంది. వాయువేదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం ఒకప్పటి స్థితికి తెచ్చుకోవడం కోసమని విశేషమైనటువంటి శ్రమని చేస్తూ ఉంటారు. ఆత్మీయులు బంధువులు ఆపన్నహస్తాన్ని అందించేటటువంటి వారు తిరిగి వ్యాపారానికి చక్కనైనటువంటి సహాయకరాన్ని అందిస్తూ ఉండేటటువంటి కారణంగా మొత్తానికి తిరిగి మళ్ళీ వ్యాపారం పూర్వపు స్థితికి వచ్చే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. సంతానానికి సంబంధించినటువంటి విద్యా ప్రభావం విశేషంగా తాత్కాలికంగా ఉండకపోవచ్చు, కానీ తిరిగి మళ్ళీ విద్యలో పూర్వపు స్థితిని సంపాదించడం కోసం వారిని మానసికంగా సంసిద్ధుల్ని చేస్తారు. కార్తీక గురువారం సందర్భంగా మకర రాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే రావాల్సిన బకాయిలన్నీ వసూలయ్యే అవకాశం పుష్కలంగా ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికంగా విజయం లభించే అవకాశం ఉంటుంది, కానీ ఆ విజయం తాత్కాలికంగానే ఉంటుంది తప్ప శాశ్వత విజయం లభించే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. శత్రువుల సంఖ్య పెరగకుండా ఉండేలాగా సమన్వయమైనటువంటి భావంతో శత్రువులు అని అనిపించుకున్నటువంటి వారందరితోనూ మాట్లాడుతూ ఉండడం అత్యవసరం.
గృహానికి సంబంధించిన మరమ్మతులు అవసరం ఏర్పడినప్పటికీ కూడా చేసేందుకు తగినటువంటి ఆర్థికమైన స్థితి లేకపోయినటువంటి కారణంగా వాటిని చేయలేకపోతారు. దానివల్ల కొత్తగా నష్టం వచ్చేదంటూ ఏమీ ఉండకపోవచ్చు. కార్తీక గురువారం సందర్భంగా కుంభరాశి వారు దక్షారామ భీమేశ్వర స్వామి వారిని పసుపుతో అర్చించినట్లయితే వివాహాది శుభకార్యాలు అశ్రమంగా నెరవేరే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కుటుంబం మొత్తం అనారోగ్యమయంగా ఉండేటటువంటి కారణంగా అనారోగ్యాన్ని పూర్తిగా ఆరోగ్యమయంగా చేసుకునేందుకు దూరభార ప్రయాణాలను చేసి అక్కడ వైద్యుల ద్వారా ఆరోగ్య స్వస్థత కోసమని ప్రయత్నాలని ప్రారంభిస్తారు. వృత్తి ఈ కారణంగా దెబ్బతినేటువంటి కారణంగా ఆదాయం ఉండకుండా ఉంటుంది. ఉద్యోగంలో తరచూ సెలవులు పెట్టేటటువంటి కారణంగా పై ఉద్యోగులకి వీరి మీద ఏ విధమైన సదభిప్రాయము ఉండదు. సరిగదా లోగడ వచ్చినటువంటి మంచి పేరును కూడా తాత్కాలికంగా చెరిపివేసుకుంటున్నట్టుగా అయ్యే అవకాశం గోచరిస్తోంది. కార్తీక గురువారం సందర్భంగా మీనరాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని పూజించి వారికి పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆగిన పనులన్నింటిలోనూ తీవ్రమైనటువంటి కదలిక కలిగి ఆర్థికమైన లాభం కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహావిష్ణు అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కార్తీక బహుళ పాడ్యమి గురువారంతో కలిసి వచ్చింది. కార్తీక మాసంలో 16వ రోజు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక మాసంలో 16వ రోజు సందర్భంగా ఎవరైనా సరే దేవాలయంలో ఆకాశ దీపం వెలిగించే నిమిత్తమై ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ దేవాలయంలో ఇచ్చినట్లయితే దానివల్ల నందీశ్వరుడితో సమానంగా శివానుగ్రహం పొందవచ్చని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అదేవిధంగా దేవాలయంలో ఈరోజు సమ్మార్జన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అంటే శివాలయం కానీ విష్ణు ఆలయం కానీ అక్కడ చీపురుతో చిమ్మి తుడిచి ఆలయ ప్రాంగణంలో ముగ్గులు వేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శివాలయంలో ఈ విధి విధానాలు పాటిస్తే సమస్త సంపదలు చేకూరతాయి. విష్ణు ఆలయంలో దేవాలయాన్ని శుభ్రం చేసి ముగ్గులు వేస్తే అధికార పదవులను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ ఆవు నెయ్యితో పాటుగా దీపదానాన్ని చేసినట్లయితే, అంటే ఆవు నెయ్యి దీపము ఈ రెండింటినీ కలిపి ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే 1000 యజ్ఞాలు చేసినటువంటి ఫలితం కలుగుతుందని, సంవత్సర కాలం పాటు ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి అవకాశం ఉందని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే కార్తీక బహుళ పాడ్యమి గురువారంతో కలిసి వచ్చింది. కార్తీక మాసంలో వచ్చే గురువారం రావి చెట్టు పూజ విశేషమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. కార్తీక మాసంలో రావి చెట్టును స్పృశించిన, రావి మొక్కను నాటిన విశేషమైన ధనలాభం కలుగుతుందని పద్మపురాణంలో చెప్పారు. వివాహపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు ఆ సమస్యలు అధిగమించటానికి, సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా రావి చెట్టు దగ్గర దీపం వెలిగించటం, ప్రదక్షిణలు చేయటం ఈ మాసంలో ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రధానంగా కార్తీక గురువారం సందర్భంగా అశ్వత్థ దీపాన్ని గృహంలో పూజామందిరంలో వెలిగించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ అశ్వత్థ దీపాన్ని ఎలా వెలిగించాలంటే మీ పూజామందిరంలో ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెని ఉంచి ఆ పళ్ళెంలో 5 చోట్ల గంధం బొట్లు, 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత మచ్చలు లేని రావి ఆకు ఒకటి తెచ్చుకొని దాన్ని శుభ్రంగా నీటితో కడిగి ఆ రావి ఆకును మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెంలో ఉంచాలి. ఆ రావి ఆకు కూడా 3 చోట్ల గంధం బొట్లు, 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టి ఆ రావి ఆకు మీద ఒక చిన్న మట్టి ప్రమిదలో ఇంకొక చిన్న మట్టి ప్రమిదను ఉంచి నువ్వుల నూనె పోసి 2 లేదా 3 ఒత్తులు వేసి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ ఆ దీపాన్ని వెలిగించాలి. దీన్నే అశ్వత్థ దీపము లేదా రావి ఆకు దీపం అనే పేరుతో పిలుస్తారు. కార్తీక గురువారం ఇలా రావి ఆకు దీపం, అశ్వత్థ దీపం వెలిగించిన తర్వాత పుష్పాలు అలంకరణ చేయటం ద్వారా శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది.
గురుబలం పెరుగుతుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అయితే ఈ అశ్వత్థ దీపాన్ని వెలిగించేటప్పుడు రావి ఆకు కాడ మన వైపు ఉండేలాగా, కొస దైవం వైపు ఉండేలాగా రావి ఆకు దీపాన్ని వెలిగించుకోవాలి. కార్తీక మాసంలో ఏ గురువారమైనా ఈ దీపాన్ని వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అందులోనూ కార్తీక మాసం బహుళపక్షం పాడ్యమి గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు వెలిగించే అశ్వత్థ దీపం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే రేపు కార్తీక బహుళ విద్య తిథి ఉంది. కార్తీక మాసంలో 17వ రోజు శుక్రవారం. ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.